ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమః, ఐం సరస్వతి నమః, గాయత్రీ పరంబకాయ నమః, శ్రీమాత్రీ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా ఈ రోజున చెప్పుకోవే విషయం అంతా కూడా మనం ఏంటిదంటే అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏ గ్రహం అంతా కూడా అప్పుల బాధలకి కారణమవుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా అప్పుల బాధలు అంటే రుణ బాధలు అంటారు. ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న కర్మదోషాన్ని ప్రభావం వల్ల కావచ్చు, పూర్వజన్మలో మీకంతా కూడా ఎవరికైనా తీరని కష్టాలతోటి మీరు రుణం అనేది బాకీ పడినా కావచ్చు, మీరు ఈ జన్మలో ఎవరికైనా రుణపడి ఉండడం వల్ల కావచ్చు, ఈ యొక్క అప్పుల బాధలు విపరీతంగా పెరుగుతూ ఉండడం, ప్రధానంగా మీకు ఈఎంఐలు ఎక్కువగా కడుతూ ఉండడం, ఇది అనేది రుణ బాధల కింద కన్వర్ట్ అవుతుంది. దీన్నంతా కూడా జాతకరీత్యా షష్ఠ స్థానం అని చెప్పేసి అంటారు. రుణ బాధలకి 6వ స్థానానికి భావం అని చెప్పేసి అంటారు. 6వ భావాన్ని ప్రధానంగా చెప్తారు. ప్రధానంగా 8వ భావాన్ని కూడా కారణంగా చెప్తారు. ఆకస్మికంగా ధనయోగం రావాలన్నా లగ్నచక్ర ప్రకారంగా 6వ స్థానము, 8వ స్థానం మరియు 12వ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క 12వ స్థానం అయితే విపరీత ఖర్చుల గురించి చెప్తుంది. ప్రధానంగా అయితే కనుక ఈ యొక్క జాతకరీత్యా ఈ లగ్నచక్ర ప్రకారంగా ఏ గ్రహాలంతా కూడా గోచారించే ఈ ఒక్క రంగం ఉన్నాయో లేదో చూసుకోవాలి. తద్వారా మీకంతా కూడా రుణ బాధల నుంచి ఆ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తే కనుక శీఘ్రంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషం ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి జాతకాలు ఉన్నప్పటికీ కూడా ఈ పరిష్కారం చేస్తే శీఘ్రంగా మీకంతా కూడా క్రమేపీ మీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ పరిష్కారం అంతా కూడా 54 రోజులు క్రమం తప్పకుండా చెయ్యాలి. తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా పొందడానికి క్రమేపీ భగవంతుడి యొక్క దయా కృపా కటాక్షాలు మీ మీద ఉండాలి. ఎంత నమ్మకంగా చేస్తే ఆ ఫలితం అంత తొందరగా వస్తుందన్నమాట. ఈ పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మీకు చెప్పే పరిష్కారం అంతా కూడా మంచి గ్రంథాలతోటి మేమంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిశోధన చేసి అంతా కూడా చెప్తున్నాం కావున ఖచ్చితమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి దయ వల్ల మీ యొక్క కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ శీఘ్రంగా తీరడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి జాతకులకి, వృషభలగ్న జాతకులకంతా కూడా అప్పుల బాధలు తీరాలన్నా, రుణ బాధల నుంచి బయటపడాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా కారణమవుతాయి. అప్పుల బాధలు తీరడానికి ఎటువంటి పూజలు ఆచరించుకోవాలి అనేది విశేషంగా చెప్పడం జరుగుతుంది. లగ్నచక్ర ప్రకారంగా మీకంతా అక్కడ శుక్రుడు, బుధుడు, బృహస్పతి, శనీశ్వరుడు, అంగారకుడంతా కూడా కారణమవుతారు. ఈ గ్రహాలంతా కూడా యోగరంగా ఉండాలి. ప్రధానంగా మీకంతా కూడా బుధ భగవానుడు యోగరంగా ఉంటే ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధన ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పెసర్లు దానం చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి అవుతుంది. జాతకరీత్యా శని భగవానుడు కర్మఫలదాత యోగరంగా లేకపోతే మీకు క్రమేపీ అప్పుల బాధలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా రుణ బాధలు పెరగాలన్నా ఈ గ్రహాలంతా కూడా కారణమవుతాయి. ప్రధానంగా శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రధానంగా మీరంతా కూడా బొబ్బరుడు దానం చేసుకోవడం వల్ల, శుక్రుడి అనుగ్రహం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. క్రమేపీ మీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా లక్ష్మీకి వీర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, గృహంలో అంతా కూడా మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని ప్రతినిత్యం కూడా పిండం మాత్రం చేత అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మీదేవి మూలమంత్రాన్ని అంతా కూడా బీజమంత్రాన్ని వేద బ్రాహ్మణంతో కనీసం 50,000 సార్లు కానీ, 1,00,000 సార్లు కానీ జపాన్ని మీ వ్యాపార స్థలంలో కానీ, ఈ యొక్క మీ గృహంలో కానీ, దేవాలయంలో కానీ ఈ జపాన్ని ఆచరించడం, శ్రీసూక్త పారాయణం చేయించడం, ఈ యొక్క మన్యసూక్త పారాయణం చేయించడం మాత్రం చేత మంచి శుభమైన ఫలితాలు పొందడానికి, మణిదీప వర్ణనాన్ని పారాయణం చేయించడం మాత్రం చేత ధనాదాయం పెరుగుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మనదీపేశ్వరి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా శాశ్వతంగా గృహంలో అంతా కూడా మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.